హాయ్ ఆల్, వెల్కమ్ టు 24 బ్లిస్ కలర్స్. ఈరోజు మనం చెక్స్ అండ్ గ్రిడ్స్ ప్యాటర్న్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మనం ఫస్ట్ స్ట్రైట్ అండ్ క్రాస్ లైన్స్తో అండ్ సింగిల్ డబుల్ ట్రిపుల్ లైన్స్తో డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ నేను లైన్స్ డ్రా చేస్తున్నాను, స్క్వేర్ బాక్స్ లైన్స్ టైప్ అలాంటివి డ్రా చేస్తున్నాను. చూపించాను కదా, సేమ్ అలాంటి బాక్సెస్ ఫస్ట్ నేను డ్రా చేస్తున్నాను. సో నేను ఏ సైజులో అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా అదే సైజులో డ్రా చేసుకోండి. నేను ప్రతి లైన్కి ఎంతైతే గ్యాప్ ఇస్తున్నానో మీరు కూడా సేమ్ అంతే డ్రా చేసుకోండి. స్క్వేర్ బాక్స్లోనే మనం డిజైన్ని డ్రా చేస్తాము. సేమ్ ఇలా నేను చూపించిన విధంగా డ్రా చేసుకోండి. ఈ ప్రతి బాక్స్లో ఫస్టే మీరు ప్లస్ సింబల్ పెట్టుకోవచ్చు. సో నేను చూపించిన విధంగా అలా డ్రా చేయండి. అలా ప్లస్ సింబల్ వేసిన తర్వాత నేను చూపించిన విధంగా 2 లైన్స్ని కార్నర్స్కి కలిపేస్తూ ఉండండి. అలా కలిపేస్తే ఫ్లవర్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇవే ప్రతి బాక్స్లో రిపీట్ చేయండి. అన్ని ప్లస్ సింబల్ వేసి మళ్ళీ సేమ్ వీ షేప్ లాగా కార్నర్స్కి కలిపేయాలి. సేమ్ మళ్ళీ థర్డ్ బాక్స్ కూడా సేమ్ వేస్తున్నాను. ఇలాగే మొత్తం అన్ని బాక్స్లో వేసుకోండి. అప్పుడు మనకి ఫ్లవర్స్ అనేది ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత సో మనం మిడిల్లో డాట్స్ పెట్టుకోవచ్చు. సో ఫ్లవర్స్ మనకు కనిపిస్తుంది ఇప్పుడు షేప్ అనేది. సో ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకోవచ్చు. ఇలా దీన్ని వదిలేయకుండా చివరికి కూడా డాట్స్ పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ హాఫ్ ఫ్లవర్ కూడా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి సో మనం అక్కడ వదిలేయకుండా డాట్స్ పెట్టుకుంటే లుక్ అనేది బాగుంటుంది. సో నేను చూపించిన విధంగా అలా డాట్స్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఇదొక ప్యాటర్న్ అనమాట. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఎన్నో ఉంటాయి. సో నేను కొన్ని చూపిస్తున్నాను. ఇది సింగిల్ లైన్తో, ఇప్పుడు చూపించేది క్రాస్ లైన్స్తో చూపిస్తాను. సో క్రాస్ లైన్ కూడా సింగిల్ లైన్తోనే చూపిస్తాను. ఇలా నేను చూపించిన విధంగా క్రాస్ లైన్స్ వేసుకోండి. సేమ్ మీ బాక్స్లో ఎన్నైతే క్రాస్ లైన్స్ వస్తాయో అన్ని వేసుకోండి. సో ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ క్రాస్ లైన్ వేయండి. అందరు ఏంటంటే ఈ ఫస్ట్ లైన్ కలవాలనుకుంటారో, అలా అవసరం లేదు. మనకి జస్ట్ బాక్స్ సైజెస్ అనేవి ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. సో నేను చూపించిన విధంగా డ్రా చేస్తూ వెళ్ళండి. సో నేను చూపించిన విధంగా ఇలాగే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సో మనం ఇందులో ఇప్పుడు జస్ట్ ఒక డాట్ పెట్టి ఒక లైన్ డ్రా చేస్తూ వెళ్ళాలి. సేమ్ లైక్ స్ట్రోక్స్ అనమాట. మీరు అలా ఒకటే టైంలో వేయలేకపోతే జస్ట్ డాట్స్ పెట్టుకొని పైన కింద ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ లైన్ డాట్ లైన్ మళ్ళీ అలాగా లైన్ డాట్ లైన్ లాగా నేను ఇప్పుడు ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా మొత్తం డ్రా చేసిన తర్వాత మీరు మిడిల్లో ఇలా డాట్ పెట్టుకోవచ్చు, స్పైరల్ ఇవ్వచ్చు, లేకపోతే ఈ మన చిన్న ఫ్లవర్ ఇలాంటివి ఇప్పుడు వేస్తున్నాను కదా, సేమ్ ఆ టైప్ ఫ్లవర్ కూడా డ్రా చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు జస్ట్ ప్లస్ సింబల్ వేస్తున్నాను. మీకు నచ్చింది మీరు వేసుకోండి. ఇలా అన్నిట్లలో మధ్యలో ఇలా డ్రా చేసిన తర్వాత లాస్ట్లో లుక్ ఇలా అనేది ఉంటుంది. చాలా వరకు అందరూ చివరికి లైన్స్ పెట్టడం కూడా మర్చిపోతారు. కానీ చివరికి కూడా మనకు హాఫ్ ఫ్లవర్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి లైన్స్ అక్కడ కూడా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డబుల్ లైన్స్తో ఎలా డ్రా చేద్దామో చూద్దాము. ఇలా మీరు స్ట్రైట్ అయినా తీసుకోవచ్చు, క్రాస్ అయినా తీసుకోవచ్చు డబుల్ లైన్స్. సో నేను క్రాస్ లైన్స్ తీసుకుంటున్నాను. నేను ఎంత గ్యాప్ ఇస్తున్నానో ఒక్కొక్క లైన్కి మీరు కూడా సేమ్ అంతే గ్యాప్ ఇస్తూ డ్రా చేయండి. సో ఫస్ట్ మీ బాక్స్లో ఎన్ని లైన్స్ అయితే మీరు వేయగలరో అన్ని డ్రా చేసుకున్నాక దానికి మళ్ళీ క్రాస్ లైన్స్ కూడా డ్రా చేసేయండి. ఇలా వేసాక మీరు ఫస్ట్ డాట్స్ పెట్టుకోవచ్చు, 4 డాట్స్. లేదు అని అంటే దాంట్లో డైమండ్ షేప్ కూడా డ్రా చేయొచ్చు. ఇలా వీ షేప్ వేసి దాని మధ్యలో ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇది డైమండ్ షేప్. మీరు ఆ షేప్ అయినా ఒకటి డ్రా చేయాలి, లేకపోతే ఇదైనా ఒకటి డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రిపుల్ లైన్స్తో చూపిస్తున్నాను. ట్రిపుల్ లైన్స్ కూడా సేమ్ క్రాస్ లైన్స్ వేసి ఇలా యూ షేప్ లాగా కర్వ్స్ అన్నీ డ్రా చేస్తున్నాను ప్రతి లైన్ మధ్యలో. మీరు కూడా అలాగే డ్రా చేయండి. అలా అన్నిట్లలో డ్రా చేసుకొని 4 సైడ్స్ మధ్యలో ఫిల్ చేసుకోవచ్చు, డాట్ పెట్టుకోవచ్చు, స్పైరల్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను డాట్స్ పెడుతున్నాను అండ్ ఫిల్లింగ్ కూడా ఒకటి చూపించాను. మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు. సో ఇదొక డిజైన్ అనమాట. అండ్ ఇంకొక డిజైన్ ఏంటంటే డార్క్ చేసుకోవడం లైన్స్ని. ఇలా నేను 2 లైన్స్ వేసుకొని డార్క్ చేసుకున్నాను. అన్నిటినీ డార్క్ చేసుకున్నాను. ఇందులో మనం స్వస్తిక్ వేయచ్చు. ఇలా నేను చూపించిన విధంగా ఒక చిన్న ఫ్లవర్ డ్రా చేయడానికి జస్ట్ లైన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ లైన్స్ నేను క్రాస్కి ఇచ్చాను కదా, ఇక్కడ నేను ఓన్లీ స్ట్రేట్ ఇస్తున్నాను. ఇది ఒక ఫ్లవర్ అనమాట. నేను చూపించిన ఒక్క ఫ్లవర్ని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని అది అన్ని బాక్సెస్లో వేయాలి. సో ఇలా స్వస్తిక్ కూడా వేసుకోవచ్చు. 4 లైన్స్ నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేయండి. చివరి బాక్స్ని కూడా కంపల్సరీ వేయాలి, వదిలేయకూడదు.
ఇది ఈరోజు క్లాస్ చెక్స్ అండ్ గ్రిడ్స్ ప్యాటర్న్. నెక్స్ట్ క్లాస్లో స్ట్రోక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఎలా డ్రా చేయాలో చూపిస్తాను విత్ టిప్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.